గారు చాలా టైం పట్టింది మిమ్మల్ని మేము కలవడానికి, జస్ట్ మీతో ఒక బైట్ తీసుకోవడానికి. ఫైనల్లీ మీరు మాకు దొరికారు. సో ఫస్ట్ మా ఆడియన్స్ ఒకసారి తెలుగు 70mm ప్రేక్షకులందరూ ఒకసారి హాయ్ చెప్పరా? హాయ్ తెలుగు 70mm ఛానల్, నేను మీ సోనియా. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు యువర్ క్వశ్చన్స్. మేడం, ఇప్పుడు వరకు ఆల్రెడీ మీ ఆట అయిపోయింది, మీరు ఎలిమినేట్ అయిపోయారు. ఓకే, మీరు ఎప్పుడైతే నామినేషన్లో వచ్చారో ఒక ఇద్దరిని చెయ్యాలి అన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అయినా నిఖిల్ గారిని ఎందుకు చెయ్యాలని? ఇప్పుడు అది నిఖిల్కి మంచిదైందా చెడైందా అన్నట్ట? నేను అంటే బయట జనాలందరూ ఆ పాయింట్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు అంతలా బాగా ఆడుతున్నాడు అన్నారు. అంతే, అంతేనా? క్లియర్. ఓకే. అలానే ఉన్నాయి. పృథ్వీ గారు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయారు కదా, టాప్ 5 లో ఉండే అతను వచ్చేసాడు అనిపించిందా? ఆ రాజకీయాల బదులు వచ్చేయడమే బెటర్ అనిపించింది? హీ డిజర్వ్ టు బీ ఆన్ ద టాప్ 5. రాజకీయాల్ని అంత భరించింది కాబట్టి వాట్ ఎవర్ రాజకీయాల్లో వాట్ ఎవర్ ద పాలిటిక్స్ వాట్ ఎక్కడైనా ఉంటుంది పాలిటిక్స్, అక్కడనే కాదు. బట్ యునో పృథ్వీ ఈజ్ జెన్యూన్ పర్సన్ అండ్ ఈజ్ అంటే ఆయన ఒక్కడే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా రియల్గా అనిపించింది. సో హీ డిజర్వ్ టు బీ ఆన్ టాప్ 5. కాకపోతే అన్ఫార్చునేట్. కానీ అక్కడి వరకు రావడం కూడా దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. అసలు ఫస్ట్ వీక్ కానీ నేనున్నంత వరకు కూడా చాలా మంది కూడా అసలు పృథ్వీ ఏం టాస్క్ లేదు ఆర్ యూనో నోబడి యూస్ టు అట్లీస్ట్ కన్సిడర్ పృథ్వీని. సో అప్పుడు 1 month వరకు కూడా. దాని తర్వాత నుంచి స్లోగా గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఆల్ ద టైమ్ లైక్ అగ్రెషన్ అని చెప్పేసి ఎప్పుడు అదొకటే పాయింట్ పట్టుకుని ఉండేటోళ్ళు తప్ప ఎక్కువ ఆపర్చునిటీ కూడా టాస్క్కి అట్లా కూడా రాకపోతుంటున్నాయి. సో దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ హిమ్, ఫర్ పృథ్వీ. మేడం, అంటే నేను మీ అడుగుతాను, కొంతమందికి ఒక 5-6 ఇచ్చి మీడియా మీదకి ఎందుకు రాలేకపోయారు అప్పుడు స్టార్టింగ్ లో? అంటే బయటకు వచ్చిన తర్వాత చాలా ఇచ్చిన ఏం మాట్లాడిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఏం మాట్లాడాలి ఇంకా. సో రిపీటెడ్ అదే క్వశ్చన్స్ కదా. అప్పటికే చాలా టైట్ స్కెడ్యూల్, నేను డిఫరెంట్ థింగ్స్ ప్లాన్ చేసుకొని ఉన్నా అండ్ ప్రాజెక్ట్స్ ఉన్న టైంలో నేను బెస్ట్ ఎవరు వచ్చినో ఆ టైంకి అందరినీ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన. ఓన్లీ థింగ్ ఇస్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని, అంతకుమించి ఏం లేదు. ఓకే మేడం, మాల్దీవ్ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు? నైస్. హ్యాపీ. చాలా సపోర్ట్ చేశారు, టూ మచ్ గా సపోర్ట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్పే ఒక మాట ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ఆడియన్స్. అండ్ నాకు తమిళనాడు నుంచి కూడా, కర్ణాటక తమిళనాడు నుంచి కూడా చాలామంది, యూకే సింగపూర్ నుంచి కూడా ఇప్పటికీ కూడా దే కీప్ టెక్స్టింగ్ మీ కంటిన్యూస్లీ. మీరు చెప్పింది ఇలా జరుగుతుంది, మీరు ముందు చెప్పింది అలా జరుగుతుంది, ఇప్పుడు చూడండి ఈ ఎపిసోడ్లు ఇలా జరుగుతుంది అని కంటిన్యూస్గా టెక్స్ట్ చేస్తూ ఉంటారు. సో దట్ షోస్ లైక్ హౌ ఇంపాక్ట్ఫుల్ ఐ వాజ్ దేర్ అండ్ నన్ను ఎంత చూసినారు, నన్ను ఎంత విన్నారు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద ఆడియన్స్. అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఎప్పుడు మీకు టచ్లో ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ సోషల్ మీడియా ద్వారా. ఇదివరకు నేను కొంచెం మెయింటైన్ చేయకపోతుండే, ఇన్కన్సిస్టెంట్ ఉంటుండే. ఇప్పుడు ఐ విల్ కీప్ ఇన్ టచ్ విత్ యూ గైస్. మా ఛానల్ కూడా అలాగే టచ్ లో ఉండండి. డెఫినెట్ గా. ఆబ్వియస్లీ ఉంటే బాగుండు, విన్నర్ అయ్యి వస్తే బాగుండు అని అనే ఉంటది కదా. లోపల హౌస్ లో ఉన్నప్పుడు టాప్ 3 లో ఉంటే కనుక నేను నీకు స్టడ్స్ గోల్డ్ స్టడ్స్ చేపిస్తారా అని చెప్పేసి మాట్లాడుకున్నాం మేము జోక్గా మాట్లాడుకునేటప్పుడు. సో ఐ విష్ హీ కుడ్ బి దేర్ అండ్ హీ డిజర్వ్స్ దట్ టాప్ 5 అట్లీస్ట్. బట్ దెన్ దట్స్ ఫైన్, హ్యాపీ. ఎక్కడి వరకు మన జర్నీ ఉంటే అక్కడి వరకే కదా. సో ఐ వాంటెడ్ టు వెల్కమ్ హిమ్ లైక్ విత్ దట్ హ్యాపీ నోట్. మేడం, మీరు ఫస్ట్ వీక్ లోనే ఎవరు ఏంటి అనేది పసిగట్టారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు, టాప్ ఎవరైతే కప్పు ఎవరు గెలుస్తారు మీ నోట్లో తెలుసుకోవాలని. కప్ అనేది నాకు తెలియదు ఎవరికి వస్తుంది ఏంటి అనేది. బట్ లైక్ ఇక్కడ వరకు రావడం అంటే అసలు బిగ్ బాస్ హౌస్లో లైక్ మ్యాక్స్ అప్ టు లైక్ ఆల్మోస్ట్ 80-90 days రావడం అంటే దట్ ఈస్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. నేను 1 month ఉన్నదానికే నాకు అసలు బయటకు వచ్చిన తర్వాత నేను ఎంత నా పర్సనల్గా అంటే లైక్ యూనో వి లూజ్ దట్ ప్రొడక్టివిటీ, మల్టీ టాస్కింగ్ అంతా డమ్ అయిపోతాము ఇట్లా అంతా ఉంటుంది. సో అంత జర్నీ చేసి ఇక్కడ వరకు ఉన్నారు అంటే దట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఐ కంగ్రాచులేట్ వన్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి ఇంకా వాళ్ళ లక్ డ్రైవ్ చేస్తుంది. అండ్ ఆడియన్స్ ఆల్సో ఇప్పటివరకు డిసైడ్ అయిపోయి ఉంటారు and their journey and all. I wish the real person and I wish that genuine person hold that cup. ఆ పర్సన్ పేరు చెప్పాలి మీరు, బయటకు వదలాలి. అమ్మో నాదేం లేదు, మీరు కంపల్సరీ 2 names అయినా ఉంటాయి. పర్సనలీ నేను అదే చెప్పిన, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, నేను అనుకున్న కాన్సెప్ట్ వేరు, నేను ఇప్పుడు చూసే కాన్సెప్ట్ వేరు జరిగేదంతా. సో ఫర్ మీ ఐ వాంట్ Nikhil or Gautam
అలా లైక్ ఈ ముగ్గురులో ఎవరైనా విన్నర్ అయితే బాగుంటది అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు నాకు తెలిసి ఫైనల్ గా వచ్చిన కంటెస్టెంట్ కి ఎలా అయితే ఫ్యాన్స్ ఉంటారో మీరు ఒక 4 వీక్స్ ఉండి వచ్చేసినా సరే మీకు ఆ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటారు? మీరే అంటే మీ మాట అంత గట్టిగా ఉంటదనా? జనాలు కూడా అంటారు కదా, నాకు అనిపించింది ఏదైనా అయితే ఒక్క పాయింట్ గురించి మాట్లాడిన టక్మని అసలు జస్ట్ చూసి సినిమా చెప్పేస్తారు. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు వరకు ఉంటే ఇంకా బాగుండు అని అనిపించింది మీకు? నాకు యష్మి ఉండింటే బాగుండు అనిపించింది. ఇంకా శేఖర్ అన్న కూడా ఉండింటే బాగుండు అనే ఫీలింగ్ ఉండే. ఆబ్వియస్లీ లైక్ వీళ్ళిద్దరు అండ్ ఇంకా ఇంకొకలాగా అంటే మణికంఠ కూడా మంచిగా ఉంటుండే. వీళ్ళు ముగ్గురు నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. అండ్ ఆల్సో పృథ్వీ ఈజ్ ఆల్సో అన్ఫేర్ అనిపించింది. వీళ్ళు ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎప్పుడైనా నాకు అనిపించిన ప్రకారం. ఫైనల్ గా మీరు బిగ్ బాస్ జర్నీ మీకు ఎలా అనిపించింది? మీరు ఏం నేర్చుకున్నారు? నేను గమనించింది, నేను ఇదివరకు ఏదైనా మాట మాట్లాడితే తొందరగా రియాక్ట్ అయిపోతుంటుండే, ఏదైనా తొందరగా రియాక్ట్ అయిపోతుంటుండే. ఇప్పుడు ఎవరైనా సరే రియాక్ట్ అవ్వట్లేదు. నేను చాలా పెద్ద నా ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అన్నట్టు ఉంటానా. సో అదొకటి బాగా నేర్చుకున్నాను నేను. అండ్ ఇమ్యూన్ అయినా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎవరు ఏమనుకున్నా సరే పెద్ద ఫరక్ పడదు. నేను ఎట్లున్నానో నేను అట్లా ఉంటా అన్నట్టు. లైక్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా బూస్టప్ అయింది అండ్ ఇమ్యూన్ అయిపోయినా. అండ్ యా దట్స్ ఆల్. రియాక్టివిటీ కొంచెం తగ్గింది. రియాక్టివ్ అంటే మనకి బిగ్ బాస్ హౌస్లో ఎట్లుంటుందంటే మనల్ని ట్రిగ్గర్ చేయడానికే వీళ్ళు ఏదో అంటారా అనే పేషెన్స్ అది అందరి దగ్గర నేర్చేసుకున్నా ఇప్పుడు. ఓకే వీళ్ళు మనల్ని ట్రిగ్గర్ చేయడానికి అంటారు, సో డోంట్ రియాక్ట్ అనేది నేర్చుకున్నా. మనం హీరోయిన్ గా ఏమన్నా పెద్ద ఛాన్స్ ఏమన్నా వచ్చిందా బయటకు వచ్చాక? హీరోయిన్ గా ఏమన్నా వస్తాయి కమింగ్ సూన్. హీరోయిన్ ఉన్నాయి, లీడ్ రోల్స్ ఉన్నాయి అండ్ మంచి ఇంపార్టెంట్ రోల్స్ కూడా ఉన్నాయి. ఐ విల్ కమ్ అప్ సూన్. అలాగే మీకు మ్యారేజ్ కూడా అయిందంట, కంగ్రాచులేషన్స్ అండి. టాక్ అబౌట్ ఇట్. యా థాంక్ యూ గైస్. ఓకే మేడం. ఆర్డర్లోనా? నిఖిల్ ఫస్ట్, ఓకే సెకండ్ నబిల్, థర్డ్ మేబీ గౌతమ్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఇంకెవరున్నారు అక్కడ? విష్ణు. ఓకే అమ్మాయి గెలిస్తే మంచిదే, బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి, సో ఈ సీజన్ అబ్బాయి గెలవాలి. ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం సెట్ అవ్వాలి, ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. అఫ్ కోర్స్ నిఖిల్కి ఉంటుంది నా సపోర్ట్. సీరియస్ ఒకరే గెలుస్తారు కదా, విష్ణు నిఖిల్ గెలవాలి.